ట్రైలర్ స్టార్ట్ లో రామకృష్ణ గారికి దెబ్బలు తగిలినప్పుడు ప్రెస్ మీట్ పెడతారు. అదే టైంలో అడిగిన క్వశ్చన్ కి మనకు ఫ్లాష్ బ్యాక్ లో సీన్ చూపిస్తారు. సో అందులో రామకృష్ణ గారి వెనకాల ఉన్న వ్యక్తి ఈశ్వర్రావు గారు. సో ఆ పంచాయతీ శ్రీ కనకదుర్గ మిర్చి యాడ్ కాలిపోవడం వల్లనే వస్తుంది. ఎందుకంటే అక్కడ చేయి వదిలేసే సీన్ లో మనకు మంటలు కాలుతున్నట్లుగా వెలుగులు కనిపిస్తాయి. మేబీ వీళ్లే కాల్ చేసి రమణగాడు కాల్ చేశాడని చెప్తారా? ఆర్ కోపంతో రమణగాడు జేబీ గారి మిర్చి యాడ్ కాల్ చేస్తే వీళ్ళు రిటర్న్ గా కనకదుర్గ మిర్చి యాడ్ ని కాలుస్తారా? సో దానికి దూరంగా ఆ గొడవల కారణంగా రమణని వదిలేస్తారా? అయితే ఇంత సింపుల్ గా ఉంటుందా లేక కాంప్లికేటెడ్ గా ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో చూడాల్సి ఉంది. అండ్ కనకదుర్గ మిర్చి యాడ్ రమణగాడిదే. అండ్ అదే పేరు మీద వాళ్ళకు శ్రీ కనకదుర్గ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. దాన్ని స్టిల్ రమణ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో రెండు వాళ్ళ ఫ్యామిలీకి చెందినవే. డీటెయిల్ నెంబర్ 2. ఇక్కడ లారీ వచ్చి కార్ని గుద్దేస్తుంది. అదే సీన్ మనం దూకుల్లో కూడా చూడొచ్చు. కాకపోతే అక్కడ నాన్న, ఇక్కడ అమ్మ. అంటే కాపీ అని చెప్పడం లేదు, అపార్థం చేసుకోకండి. ఎమోషన్ చెప్తున్నాను, సెంటిమెంట్ చెప్తున్నాను. ఇక్కడ తప్పించుకొని బయటపడ్డ అమ్మ ప్రెస్ మీట్ పెడుతుంది. అండ్ కార్ నంబర్ ప్లేట్స్ చూస్తే టొయోటా కంపెనీ కార్ TS09KR4433. సేమ్ ఇదే కార్ ఇక్కడ రమణ గారు పేల్చేస్తాడు. అది కూడా VVS ముందు. ఆ కార్ కూడా సేమ్ మోడల్ టొయోటా కంపెనీ. మేబీ రమకృష్ణ గారి యాక్సిడెంట్ తర్వాత VVS ముందు మన రమణ గారు సరదాకి పేల్చేస్తారేమో. డీటెయిల్ నెంబర్ 3. ఈ సీన్ లో మనకు ప్రకాష్ రాజ్ గారి కటౌట్ చూపిస్తారు. అయితే తను జనదళం పార్టీకి ప్రధాన కార్యదర్శి. ఆ పార్టీ గుర్తు కాగడ. అండ్ తన బర్త్డే సందర్భంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు విష్ చేయడానికి వస్తారు. అండ్ ఆల్సో తన ఏజ్ ఎగ్జాక్ట్లీ ఎంతంటే 80 years. అది ఈ పోస్ట్ లో మనం గమనించవచ్చు. అండ్ తన పేరు వైరా వెంకటస్వామి. తనను షార్ట్ కట్ లో అందరూ VVS అని అంటారు. అది ఈ పోస్ట్ లో గమనించవచ్చు. అండ్ ఆల్సో రమణగాడు ఆ కార్ తో బీభత్సం ఎందుకు చేస్తాడంటే తనని బయటకు పోనివ్వడం లేదు కాబట్టి. ఇలా బారికేడ్స్ పెట్టి పోనివ్వకపోతే ఆ గ్రీనరీలో నుండి ఎడాపెడా వెళ్లిపోయి ఆ VVS కటౌట్ ని స్కిడ్ చేసి మరి జీప్ బ్యాక్ సైడ్ తో గుద్ది అక్కడ నుండి బయటకు పోతాడు. అప్పుడు VVS ఉలికిపడి బయటకు వస్తాడు. డీటెయిల్ నెంబర్ 4. ఈ సీన్ లో పంచాయతీ తెలదు కానీ ఈ సీన్ లో మనం రకరకాల కత్తుల్ని గమనించవచ్చు. అలాగే ఆ కత్తుల మధ్య ఒక చిన్న గన్ను కూడా గమనించవచ్చు. అలాగే పెద్ద పెద్ద రైఫిల్స్ కూడా ఉన్నాయి. అండ్ నాటు బాంబులు కూడా ఉన్నాయి. అవి పేలి ఆ ఏరియాలో ఒక ప్లేస్ లో దుమ్ము రేగిపోద్ది. అండ్ ఆల్సో ఇక్కడ బార్లో రకరకాల కాస్ట్లీస్ట్ మందుబాట్లు కూడా గమనించవచ్చు. వాటి పేర్లేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ డీటెయిల్ కి రీజన్ ఆ బార్ దగ్గర మనం హార్స్ సైడల్ ని గమనించవచ్చు. అంటే తెలుగులో గుర్రపు జీను అంటారు. అంటే జస్ట్ లైక్ సీట్ అనే హార్స్ అన్నమాట. ఇక్కడ ఫైట్ తర్వాతే మేబీ గుర్రపు స్వారీ లాంటిది ఏమన్నా ఉంటుందా? ఆర్ ఈ సీన్ లో ఎంటర్ అయ్యేటప్పుడు గుర్రాలతో హీరో గారికి త్రివిక్రమ్ గారు ఏమన్నా ఎంట్రీ ప్లాన్ చేశారో తెలియదు కానీ ఈ రౌడీ ఓనర్ కి ఒక గుర్రం అయితే ఉంది. అండ్ అది హీరో గారి కోసం ఎలివేషన్ గా వాడతారా లేక జస్ట్ ప్రాప్ ని ఫిల్ చేయడం కోసం వాడారో తెలీదు. ఇన్ కేస్ ఒకవేళ ఉంటే అప్పుడెప్పుడు టక్కర్ దొంగలో మహేష్ బాబు గారిని గుర్రం మీద ఫుల్ ఫ్లెజ్డ్ గా గుర్రంతో చూసాం. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ లేటెస్ట్ గా చూడబోతున్నాం. సో అలాంటి ఎలివేషన్ ఉందా లేదా అనేది మూవీలోనే చూడాలి. మీకు తెలుసుగా ఇది జస్ట్ మన గెస్. ఒకవేళ ఉంటే ఎర్రగదీసిద్ది. డీటెయిల్ నెంబర్ 5. ఈ సీన్ లోని పంచాయతీ ఏంటంటే మేబీ శ్రీలీల గారు ఈ సీన్ లో కార్ డ్రైవ్ చేసుకుంటూ గుంటూరు రైతు బజార్ సెంటర్ లోని సునీల్ గారి విగ్రహాన్ని గుద్దేస్తే ఆ విగ్రహం తలోడొచ్చేస్తుంది. సో అందుకనే మేబీ ఆ కార్ ని ఆపి జేబీ గారి గ్యాంగ్ శ్రీలీల గారిని తీసుకుపోతూ ఉంటారు. అండ్ ఆల్సో వెన్నెల కిషోర్ గారి చేతిలో ఆ విగ్రహం తలకాయ చూడొచ్చు, విచ్ ఇస్ సునీల్ గారి విగ్రహం తలకాయ. అండ్ అప్పుడు మేబీ రమణ గారి ఎంట్రీ అండ్ సేవింగ్ హీరోయిన్. అక్కడే జేబీ గారి డైలాగ్ వినొచ్చు, వీళ్ళు తప్పు చేశారు అని అంటారు. ఆ తప్పు ఏంటంటే విగ్రహం పడేయడం. ఆ తప్పు చేసినందుకు జేబీ గారి అబ్బాయి శ్రీలీల గారిని చేపట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు, అంటే లాక్కెళ్తూ ఉంటాడు. అప్పుడు రమణ డైలాగ్, వాళ్ళు తప్పు చేస్తే వీడేమన్నా ఇంజనీరింగ్ చేశాడా? వీడు తప్పు చేశాడు, ఆ అమ్మాయి చేయి పట్టుకోవడమే తప్పు అన్న సెన్స్ లో ఆ డైలాగ్స్ ఉంటాయి. డీటెయిల్ నెంబర్ 6. మన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అని చెప్పి ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. అందులో ఫైట్ సీన్ కి ఎక్స్టెన్షన్ ఈ స్టెప్ సీన్స్. ఈ ఇల్లు మేబీ జేబీ గారి అయి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఏమో. సో ఆ టైంలో రమణ గారిని రక్తం కారేలా కొడతారు. సో ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు ఐడియా ఉంది. సో అందుకనే ఆ ఫైట్ చేసి జేబీ గారి పక్కన పడుకుని DD 3D డైలాగ్స్ వేసి సేమ్ రమణ గారు వాడే జీప్ లాంటి జీప్ జేబీ గారి దగ్గర ఉంటే దాన్ని పేల్ చేస్తాడు రమణ. అండ్ ఇక్కడ విజిల్స్ వేసే గ్యాంగ్ వచ్చేసి రమణ గారి గ్యాంగ్. వాళ్ళు గేట్ దగ్గర ఎందుకు ఆగి ఉన్నారంటే మేబీ రమణ ఆర్డర్స్ ఒక్కడు కూడా ఆ గేట్ దాటి లోపల రాకూడదు అని. అందుకనే వాళ్ళు అక్కడ ఉండే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ జనాలు వెనకాలే మనం జేబీ గారి జీప్ ని చూడొచ్చు. అదే పేలిపోయే జీప్. అది పేలిపోవడానికి ఎగ్జాక్ట్లీ కారణం ఆ జీప్ లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 70 లీటర్స్ డీజిల్. అందుకనే జీప్ పేలిపోతుంది, కాలిపోతుంది, స్మాష్. అండ్ అది మన రమణ అలవాటు చేసుకున్న ఒక అలవాటేమో. నచ్చకపోతే కాల్ చేస్తాడు. ఇంతకుముందు డీటెయిల్ లో కూడా మాట్లాడుకున్నాం, ఆ కార్స్ ని VVS ముందే కాల్ చేస్తాడు అని. డీటెయిలింగ్ నెంబర్ 7. ఇది కంపల్సరీ డీటెయిల్. మూవీ చూసే వాళ్ళు, మూవీ లవర్స్ అండ్ ఘట్టంలేని ఫ్యాన్స్ మూవీ చూసే ముందు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన డీటెయిల్. రాయల్ సత్యం బ్లాక్ అండ్ వైట్, రౌడీ రమణ సినిమా స్కోప్ 70mm. ఈ డైలాగ్స్ ని రావు రమేష్ గారు చెప్తూ ఉంటారు. నా గెస్ పాణి అంటే జేబీ గారు కాదు, రావు రమేష్ గారు అనుకుంటున్నాను. చూద్దాం. అయితే కృష్ణ గారి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో శభాష్ సత్యం, ఇల్లు ఇల్లాలు, గాలిపటాలు మూవీస్ లో ఆయన క్యారెక్టర్ పేరు సత్యం.
అండ్ దొంగల దోపిడి, సూపర్ మొగుడు మూవీస్ లో కూడా ఆయన క్యారెక్టర్ పేరు సత్యమే, బట్ అవి కలర్ఫుల్ మూవీస్. అండ్ రౌడీ రమణ ఆర్ అట్లీస్ట్ రమణ అనే పేరుతో ఏ క్యారెక్టర్ నాకు తెలిసి కృష్ణ గారు చేయలేదు. ఒకవేళ నేను మిస్ అయి ఉంటే డైహార్డ్ ఫ్యాన్స్ కింద కామెంట్ చేసి ఆ క్యారెక్టర్ పేరు ఏ మూవీలో చేశారో కామెంట్ చేయండి. అయితే 1983లో వచ్చిన కిరాయి కోటిగాడు మూవీ రిఫరెన్స్ లతో రమణ గారి క్యారెక్టర్ ని డిజైన్ చేసి ఉంటారు. అంటే కృష్ణ గారి ఊరి పేరు బురిపాలెం, తెనాలి పక్కనే ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ఊరు ఉంటుంది. అయితే ఇప్పుడు చూపించబోయే ఇంట్రడక్షన్ కిరాయి కోటిగాడు మూవీలో కృష్ణ గారి ఇంట్రడక్షన్. పేరు కోటిగాడు, ఊరు తెనాలి. సేమ్ ఇలాగే గుంటూరు కారంలో ఉండొచ్చేమో అని మనకి. సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఆ ఇంట్రో ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అండ్ శ్రీలీల గారి డైలాగ్ సిగ్గుపడుతూ ఇలా అంటారు, ఊరుకోండి రాము. సో ఇక్కడ రాము అనడానికి కారణం రమణ మీద ముద్దొచ్చి. అయితే కృష్ణ గారి 11 మూవీస్ అన్నదమ్ములు, ప్రజానాయకుడు, నిండు కుటుంబం, సావాసగాళ్లు, మండే గుండెలు, రగిలే హృదయాలు, భోగి మంటలు, శక్తి, దొంగల బాబాయ్ దొంగలు, రైతు భారతం, అభిమానవతి మూవీస్ లోని ఆయన క్యారెక్టర్ పేరు వచ్చేసి రాము. సో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కోసం చాలా డీటెయిల్ గా తన క్యారెక్టర్ కి ఆ నేమ్స్ ని సెట్ చేశారు మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. లైక్ కోటిగాడ్ లాగా రమణ గాడు, ముద్దుగా రాము. ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు ద లెజెండరీ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ శ్రీ ఘట్టంనేని శివరామకృష్ణమూర్తి గారు, నోన్ మొనోనిమస్లీ యాజ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్. అది కూడా జస్ట్ మనకు ట్రైలర్ లోనే ఎంత ఉందంటే మరి సోషల్ మీడియా బస్ ప్రకారం స్ట్రాంగ్ గా కనబడేలాగా కృష్ణ గారి రెఫరెన్సెస్ అద్భుతంగా గుంటూరు కారంలో ఉంటాయని చెప్తున్నారు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ గూస్ బంప్ రెఫరెన్సెస్. వీడియో నేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, బట్ మూవీ 2 days లోనే ఉంది. సో మూవీ చూసి డైరెక్ట్ గా రెఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.